హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రెస్ కిచెన్. ఇవాళ నేను చిన్న కాకరకాయల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక వెట్ క్లాత్ని తీసుకొని ఇలా తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. నేను ముందుగానే ఇలా తొడిమలు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మందంపాటి కళాయిని తీసుకొని 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేగనవసరం లేదు, ఆనియన్స్తో పాటు చిన్న కాకరకాయల్ని తీసుకోవాలి. ఆనియన్స్ని చిన్న కాకరకాయల్ని ఒకే టైంలో మగ్గనివ్వాలి. ఈ రెసిపీలో వాటర్ అస్సలు వేయకూడదండి, ఆనియన్స్లో ఉన్న తేమనే సరిపోతుంది. గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1.5 స్పూను సాల్ట్ని, 1 స్పూను పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 5 నుంచి 6 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు చాలా కారంగానే ఉన్నాయండి. మీరు టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోండి. ఇక్కడ సాల్ట్ని నేను అడ్జస్ట్ చేస్తున్నాను, కొంచెం సాల్ట్ పడుతుందండి. అలాగే 1 స్పూను కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయల్ని మగ్గనివ్వాలి. కాకరకాయలు వేడిగా ఉన్నప్పుడు ప్లేట్ అస్సలు ముయ్యకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో రుచికరమైన చిన్న కాకరకాయల కూర ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఇక మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.